అందరికీ నమస్కారం. నిన్న జరిగిన రెడ్డి సింహగర్జనలో మరి యావత్ ప్రపంచం, తెలంగాణే కాదు యావత్ ప్రపంచ జనాలందరూ చూశారు నిన్న రెడ్డి గర్జనలో ఏం జరిగిందనేది. నిన్న మంత్రి మల్లారెడ్డి గారు మరి రెడ్డి గర్జనకి వారు కూడా ఒక ఇన్వైట్ వారు అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చిన మల్లారెడ్డి గారు మరి అసలు ఆ మీటింగ్ పెట్టిందే రెడ్డిలకు న్యాయం జరగట్లేదు, లేకపోతే రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గతంలో 2018లో మరి తెలంగాణ ప్రభుత్వం మరి వారి మేనిఫెస్టోలో 2018 ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి రెడ్డిలకు 5,000 కోట్లతో కూడిన మరి రెడ్డిస్ కి చేస్తామని చెప్పారు. కానీ అది అడగడానికి లేకపోతే అది న్యాయం జరిగే విధంగా రెడ్డిలందరూ, రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట పర్మిషన్ తీసుకొని ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. ఆ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెడ్డిస్ కి హెల్ప్ ఎలా అవుతుంది, రెడ్డిస్ ని మనం ఏం చేస్తే రేపు రానున్న రోజులలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోగలుగుతాం, అదేవిధంగా రెడ్డిలందరికీ, పేద రెడ్డి ఫ్యామిలీస్ అందరికీ ఎలా సహాయం జరుగుతుందనే విషయమై నిన్న రెడ్డి సింహగర్జన అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి మన మంత్రి మల్లారెడ్డి గారు వచ్చారు. వచ్చి రెడ్డిలకు ఏం చేస్తామనేది అసలు ప్రస్తావనే లేదు. ఆయన రావడమే మా తెలంగాణ పార్టీ మేము అలా చేశాం, ఇలా చేశాం, రైతు బంధు ఇచ్చాం, దళిత బంధు ఇచ్చాం, అది ఇది రాజకీయం మాట్లాడడం స్టార్ట్ చేశారు. రెడ్డి బంధువులందరూ పార్టీలకు అతీతంగా, అన్ని పార్టీల వ్యక్తులు ఉంటారు కాబట్టి పార్టీ లైన్ తీసుకోవద్దు, ఓన్లీ ఏదున్నా వెల్ఫేర్ ఆఫ్ రెడ్డి గురించే మాట్లాడాలని స్ట్రిక్ట్ గా అక్కడ రాష్ట్ర అధ్యక్షులు రామరెడ్డి గారు చెప్పడం జరిగింది. రామరెడ్డి గారు చెప్పిన విధంగానే అన్ని పార్టీల నాయకులు అక్కడికి రావడం జరిగింది. అందరూ వారి సూచనలు రెడ్డిలకు అంటే వెల్ఫేర్ ఆఫ్ రెడ్డిగానే ఇచ్చారు తప్ప పార్టీల పరంగా ఎవరు మాట్లాడలేదు. మల్లారెడ్డి గారు మాట్లాడుతున్న తీరుని చూసి అక్కడ ఉన్న రెడ్డి బంధువులందరూ చాలాసేపు మీరు అది మాట్లాడొద్దు, రెడ్డిల గురించే మాట్లాడాలని చాలాసేపు వాగ్విధానం దిగిండ్రు. సో అందులో భాగంగానే ఒక 5 నిమిషాలు అక్కడ ఆయన మాట్లాడుతున్నది కూడా ఆపారు. మళ్ళీ అక్కడున్న ఎవరైతే ఆ మీటింగ్ ని కండక్ట్ చేశారో రామరెడ్డి గారే కానివ్వండి, రెడ్డి జేఏసీ నాయకులే కానివ్వండి, రెడ్డి జాగృతి నాయకులే కానివ్వండి, వీళ్ళందరూ మంత్రి గారి దగ్గరికి వెళ్లి పార్టీల గురించి మాట్లాడొద్దండి, రెడ్డిలకు మనం ఏం చేస్తాము, మనకు మరి రెడ్డిలకు ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుందో, లేకపోతే రేపు గవర్నమెంట్ దగ్గరికి ఎట్లా పోతే మనము మన పనులు అవుతాయని మాత్రమే మాట్లాడాలని వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా మంత్రి గారు వినకుండా అదే విధంగా కేసీఆర్ అట్లా, కేసీఆర్ వీరుడు సూర్యుడు అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. అప్పటికి మళ్లీ అందరూ ఆ నాయకులందరూ మళ్లీ మంత్రి గారి దగ్గర పోయినరు. అక్కడికి మంత్రి గారు మాట్లాడడం క్లోజ్ అయిపోయింది. మంత్రి గారు అక్కడ నుంచి బయలుదేరిపోయారు. అప్పటికే జనాలందరూ గో బ్యాక్ అని అంటుండ్రు. ఎవరు అంటే జనాలను ఎవరు ఆపేది లేదు. అందరూ అక్కడ ఉన్నది రెడ్డి బంధువులే, రెడ్డి ఫ్యామిలీ మెంబర్సే. సో అందరూ కూడా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ఎలా జరుగుతుందో, లేకపోతే ఎలా చేస్తే రెడ్డి కార్పొరేషన్ వస్తుందని వినాలనుకొని వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తుంటే మల్లారెడ్డి గారు దానికి విభిన్నంగా, అంటే దానికి ఫైట్ ఆపోజిట్ గా మల్లారెడ్డి గారు వ్యవహార తీరు ఉండే. సో జనాలందరూ కోప్పడ్డారు, ఎంటీ బాటిల్స్ తోటి కొట్టిరు, కొందరు కుర్చీలతో కూడా కాన్వాయ్ పోతుంటే కాన్వాయ్ మీద వేసిరు. మేము ఈరోజు గట్కేసర్ పిఎస్ లో మా పైన అంటే నేను సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, అలాగే సింగిరెడ్డి హర్వర్ధన్ రెడ్డి గారు, మేమిద్దరం కాంగ్రెస్ నాయకులము. మా పేర్ల మీద గట్కేసర్ పిఎస్ లో ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే మంత్రి మల్లారెడ్డి ఎంత దిగజారి రాజకీయం చేస్తుందంటే యావత్ ప్రపంచం చూస్తుంది. అంటే దట్ వాజ్ అ లైవ్ మీటింగ్. ఇదేదో సాటికి ఏదో ఒక క్లోజ్ రూమ్ లో జరిగిన మీటింగ్ కాదు ఇది యావత్ ప్రపంచం లైవ్ చూస్తున్న మీటింగ్. ఇది స్టేజ్ పైన నేను హర్వర్ధన్ రెడ్డి గారు స్టేజ్ పైనే కూర్చున్నాం. స్టేజ్ కింద ఏం జరుగుతుందో కూడా టీవీ ఛానల్స్ వాళ్ళు అందరూ ట్రోల్ చేశారు.
ఇదేం ఏదో మేమేదో హైడ్ అండ్ సీక్ ఏం లేదు, ఇదంతా ఓపెనే. మల్లారెడ్డి వ్యవహార తీరు నచ్చక జనాలు రివోల్ట్ అయ్యి జనాలు కుర్చీలతోటి వాటర్ బాటిల్తో కొట్టడం జరిగింది. ఇవాళ సిగ్గుమాలిన మంత్రి కంప్లైంట్ పెడతాడు ఏమని, మేము మంత్రిని నిర్బంధించడమని, మేము మంత్రిని కొట్టినామని, మంత్రిని హత్య చేసే ప్రయత్నం చేశామని. మరి మేము ఇంత లైవ్ లో మేము చేసిన యాక్టివిటీ మరి ఏదన్నా ఒక టీవీ ఛానళ్లలో లేకపోతే సీసీ క్యామ్లలో ఎన్నో కనిపించాలి కదా. ఈ రోజు టీవీ ఛానళ్లల్లా కొన్ని టీవీ ఛానళ్లల్లా ఏమని వేస్తారంటే సీసీ కెమెరాల ఆధారంగా వీళ్ళిద్దరు నిందితులని ప్రూవ్ అయింది, అందుకే వీళ్ళ మీద ఈ ఎఫ్ఐఆర్ ఈ ఛార్జ్షీట్ నమోదు చేశామని వాళ్ళు వేస్తుండ్రు. మేము అదే అడుగుతున్నాం. సరే ప్రపంచానికి మరి ఇప్పుడు ఒక పెద్ద మంత్రి ఆయన మంత్రిని కొట్టడం చాలా తప్పు. మేము నిజంగా కొడితే ఓ నెల రోజులు చెంచల్గూడలో లేకపోతే చెర్లపల్లి జైలు పోనీకైనా సిద్ధంగానే ఉన్నాం. ఇఫ్ ఎట్ ఆల్ మేము ఆ క్రైమ్ చేసి ఉంటే. ఇక్కడ ఎవడు గుడ్డోడేం కాదు కదా, అదేదో పిల్లి సామెత ఉంటుంది చూడు, కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ఎవరు కనిపించదు అన్నట్టు. అట్లా ఇవాళ మల్లారెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఇవాళ అలా ఉంది. మేము కూడా అంటే ఈ తాటాకు చప్పుట్లకేం భయపడేది లేదు మల్లారెడ్డి. నీకు క్లియర్ గా మేము కూడా ఈ మాధ్యమం ద్వారా చెప్పదలుచుకుంది ఒకటే, నీ తరం కాదు నీ అయ్యే తరం కాదు మమ్మల్ని భయపెట్టుడు. ఇవాళ నువ్వు చేసిన సిగ్గుమాల చర్య ఏంటంటే 100-200 మంది గూండాలు నన్ను కొట్టనీకి వచ్చిరంట. అంటే అసలు నీకు మెదడు పనిచేస్తుందా? నాకు తెలిసి నేను నువ్వు తాగున్నట్టు ఏం మాట్లాడినా నీకే సోయలేదు. అక్కడ ఉన్న అంటే తెలంగాణ నుంచి ప్రతి జిల్లా నుంచి వచ్చిన రెడ్డి బంధువులందరూ ఇవాళ నీకు రౌడీల్లా కనిపిస్తుర్రా? పాల మల్లారెడ్డిగా ఉన్న నిన్ను ఇవాళ మంత్రి మల్లారెడ్డిగా చేసిన రెడ్డి సోదరులందరూ నీకు ఇవాళ గుండాల దగ్గర కనిపిస్తురా? ఇంకా రానున్న ఎలక్షన్ కూడా ఉంది మల్లారెడ్డి, నువ్వు మర్చిపోతున్నట్టు. అధికారం అనేది శాశ్వతం కాదు. 5 ఏళ్ల కోసమే నువ్వు మంత్రివి. 5 ఏళ్ల తర్వాత నేనెంతనో నువ్వంతే. నీకు డబ్బులుంటే ఇంకేమైనా మర్చిపెట్టుకో గానీ ఈ డబ్బుల అహము అందరి దగ్గర చూపియకు. నేను స్టేజ్ మీద ఏమో 10 సార్లు మాట్లాడినావు నాలాంటి డబ్బున్నోడు అని. నిజంగా నీలాంటి డబ్బున్నోడు ఏం చేయాలి? గరీబు రెడ్డి సోదరులకు హెల్ప్ అయ్యే విధంగా, అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి నువ్వు ఆసరగా ఉండాలి. అంటే నీకు ఎనలేని ఆస్తుందని చెప్పుకుంటున్నావు కదా నువ్వే. అందులోకెళ్ళి నువ్వు అంత మొగోను అయితే ఒక 100 కోట్లు రెడ్డి పరివార్కి శాంక్షన్ చేసేది ఉండే, డిక్లేర్ చేసేది ఉండే నువ్వు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి. అప్పుడు నువ్వు మొగోను అని మేము కూడా అనుకునేటోళ్ళం. అంతేగాని ఇట్లా పిరికి పందలాగా పోలీస్ నీ చేతిలో ఉందని, అధికారం నీ చేతిలో ఉందని అధికార దుర్వినియోగం చేసుకుంటే చట్టం అనేది ఒకటి ఉంది, లా కూడా ఉంది. మేము కూడా కోర్టులను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా మా దగ్గర కూడా అన్ని విజువల్స్ ఉన్నాయి, అన్ని వీడియోస్ ఉన్నాయి. ఈ రోజు మేము మంత్రి మల్లారెడ్డి ప్రోవోక్ చేసిండు, జనాలని ప్రోవోక్ చేసిండు కాబట్టి సెక్షన్ 153A కింద అలాగే సెక్షన్ 298 జనాలను ప్రోవోక్ చేసిన మల్లారెడ్డి పైన కూడా కేసు కట్టాలని, అలాగే స్పీకర్ గారికి మరి ఎమ్మెల్యేని బర్తరఫ్ చేసే హక్కు స్పీకర్ గారికే ఉంటది కాబట్టి స్పీకర్ గారికి కూడా వారికి మెయిల్ చేయడం జరిగింది. అలాగే మంత్రి పదవిని బర్తరఫ్ చేసే అధికారం ఒక గవర్నర్ మాత్రమే ఉంటది కాబట్టి మేడం గవర్నర్ గారికి కూడా మరి మేము మెయిల్ చేయడం జరిగింది. రెడ్డి సోదరులందరూ మేల్కోవాలి. అసలు ఈ రెడ్డిల కోసమే కాదు, ఇప్పుడు కేసీఆర్ అట్లా చేసిండు ఇట్లా చేసిండు అని మల్లారెడ్డి చెప్తుండు కదా. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేస్తా అన్న పని ఏంది? ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు చేసిండా? దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటా అన్నాడు. ఇప్పటి వరకు చేసిండా? నేను నా పెళ్ళాం ఇద్దరే ఉంటాము, నా కొడుకు నా బిడ్డ బయటనే ఉంటారు, మా ఇంట ఒక గ్లాస్ అన్నం వండితే పొద్దున మధ్యాహ్నం రాత్రికి కూడా సరిపోతుంది, ఇంకా నాకు డబ్బు ఎందుకున్నా కేసీఆర్. ఇవాళ మరి ఒకసారి తెలంగాణలో రిచెస్ట్ పర్సనాలిటీస్ లో ఎవరు అనేది చూసుకుంటే కేసీఆర్ ఫ్యామిలీ ఎక్కడుందో అనేది కూడా తెలుస్తుంది. ఇవాళ దళితులకి ఎట్లాగో న్యాయం చేయలేడు అని తన సొంత ఇంటికే 5 పదవులు ఇచ్చుకొని తనకు న్యాయం చేసుకుండు. ఇవాళ దళితులకి ఇవాళ ఆయన న్యాయం చేసేదేంది? SC/ST సప్లాన్ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. SC/ST సప్లాన్ లా సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. ఇవాళ కేసీఆర్ ఏమైనా ఇంట్లోకెళ్ళి తీసిస్తుండా దళితుల సోదరులకి? SC/ST సప్లాన్లకి డబ్బులు తీసిస్తలేడా? ఇవాళ ఎలక్షన్ వచ్చినప్పుడే
దళిత సోదరులు గుర్తొస్తున్నారు, దళిత బంధు గుర్తొస్తుంది. ఇలా ఒక్కనైనా చూపిమని 10 లక్షల రూపాయలు ఏదన్నా ఒక దళిత సోదరుడో లేకపోతే సోదరి మరి నాకు డబ్బులు కేసీఆర్ గారి ద్వారా 10 లక్షల రూపాయలు నేను వాడుకోగలిగినా నా బతుకులు బాగుపడ్డాయని ఒక్కనైనా చూపిమని చెప్పు. ఇప్పటి వరకు అట్లా 10 లక్షల రూపాయలు ఒక్కరికైనా అందిన దాఖలాలు లేవు. అలాగే రైతు బంధు అంటాడు. రైతు బంధు ఏంది ఆయన ఇచ్చింది? కుండను చూపించాడో బిందెలు ఎత్తుకోపోయినంట. అట్లా కేసీఆర్ చేస్తున్న తీరు ఏంటంటే ఇవాళ రైతులకు 10,000 ఇస్తుండు. కానీ ఒకప్పుడు ఉన్న గవర్నమెంట్, అది కాంగ్రెస్ గాని టీడీపీ గాని ఏ గవర్నమెంట్ అయినా సరే, అప్పుడు రైతులకు సబ్సిడీలు ఇచ్చేవారు. అంటే దాదాపు 1-2 లక్షల రూపాయల సబ్సిడీలు అందే రైతులకి. ఈ రోజు అవన్నీ కట్ చేసి ఏదో కుక్కకు బిస్కెట్ వేసినట్టు 10,000 రూపాయలు రైతులకు ఇచ్చుకుంటే ఏదో నేను రైతులని బాగు చేస్తున్నా అని చెప్తుండు. మొన్నటికి మొన్న ధాన్యం కొనుగోలులో ఎంతమంది రైతులకు ఆ ఒడ్ల కుప్పల మీదనే ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుని మనం చూడలేమా? ఈయన కేసీఆర్ ఉట్టినా మరి ఆడికి పోయిండు, ఢిల్లీకి పోయి నేను ఏదో ఎక్కొస్తా పీక్కొస్తా అని పోయి వచ్చిండు. వచ్చిన వెంటనే అందరు రైతులకే శుభవార్త చెప్తాడు అనుకుంటే ఆయన చెప్పిన మాట ఏంది? 111 జియో ఎత్తేసుడా. అంటే ఆయన ఫ్యామిలీకి ఆ సరౌండింగ్స్ స్థలాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ 111 జియో గురించి కేసీఆర్ ప్రస్తావించిండు. మరి రైతులను ఎందుకు ఆదుకోలేడు? ఇవాళ రైతుల గిట్టుబాటు ధర మేము కొంటామని కేసీఆర్ ఎప్పుడైనా చేసిండు. అప్పటికే 50% ఆఫ్ తెలంగాణ రైతులందరూ వాళ్ళ ఒడ్లు అన్న అమ్ముకుర్రు. అప్పటికే దళారుల చేతిలో మోసపోయినరు. నిజంగా కేసీఆర్ నిబద్ధత గల ముఖ్యమంత్రి అయితే అమ్ముకున్న రైతులకు కూడా, ఎవరైతే ఈ 50% మంది వాళ్ళ ఒడ్ల సంచులు అమ్ముకురో, వాళ్ళ ధాన్యాన్ని అమ్ముకురో, ఏదైతే దళారులు ఇవాళ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటు ఆ రోజు అమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఇచ్చి ఉంటే కేసీఆర్ నిజమైన ముఖ్యమంత్రి అని మేము కూడా ఒప్పుకునే వాళ్ళం. ఇవాళ మల్లారెడ్డి చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు ఎన్నుకోండి ఇదంతా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేస్తున్నాడని. కానీ నాయన అసలు ఆ సభ ఏంది? ఆ సభ రెడ్డి సోదరులు రెడ్డిల వెల్ఫేర్ కోసం పెట్టుకున్న సభ. నిన్ను పిలిచింది ఎందుకు? ఇవాళ నువ్వు ఒక రెడ్డి మంత్రి కాబట్టి నిన్ను పిలిచిరు. లేకపోతే శ్రీనివాస్ యాదవ్ గారినో లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారినో ఇంకెవరినో పిలుస్తుండే. ఇది ఓన్లీ రెడ్డిలకు సంబంధించిన విషయం కాబట్టి, నువ్వు ఒక రెడ్డి బంధువు కాబట్టి, రెడ్డి ఫ్యామిలీ మెంబర్ కాబట్టి, నువ్వు పాలకవర్గంలో ఒక క్రియాశీలకమైన పదవిలో ఉన్నావు కాబట్టి నువ్వేమైనా ఎలగబెడతావని నిన్ను పిలిచడం తప్ప, నువ్వు ఆడికొచ్చి అవాకులు చవాకులు మాట్లాడి ఇవాళ యావత్ తెలంగాణ రెడ్డి సోదరులందరినీ రౌడీలని చిత్రీకరిస్తామని నిన్న అక్కడికి విలువలే. అసలు ముందు నుంచే అందరు అనుకుంటూనే ఉండరు, అది పిచ్చోడు ఏం మాట్లాడతాడో, ఎటు పడితే అటు మాట్లాడతాడు, ఎందుకు పిలుచుడు అని. అయినా సరే మాలో కొందరు నాయకులు, అరే మనకేదో మంచి జరుగుతుంది, మన రెడ్డిలకు కూడా మంచి రోజులు రావాలంటే నాయకులను పిలుచుకోవాలి, మనం మాట్లాడుకుంటే సమన్వయంగా మాట్లాడుకుంటే పనులు అవుతాయి. 5,000 కోట్లు అంటే రెడ్డి కార్పొరేషన్ ఏర్పడితే చాలా మంది నిరుపేద రెడ్డిలందరికీ సహాయంగా ఉంటుందని ఈరోజు మల్లారెడ్డి గారిని అక్కడికి పిలిస్తే, అక్కడికి మల్లారెడ్డి గారు వచ్చి అక్కడ సభా ప్రాంగణం అంతా ఖరాబ్ చేసి, మీరు చూస్తే వీడియోలలో కూడా క్లియర్ గా కనిపిస్తుంది, మల్లారెడ్డి కాన్వాయ్ తోటే జనాలందరూ కూడా వెళ్ళిపోయారు. అంటే అంత డిస్టర్బ్ చేసిండు మల్లారెడ్డి గారు. అంత డిస్టర్బ్ చేసి ఇవాళ ఏం తెలియని ఎలిగాని లెక్క ఏమేమో మాట్లాడుతున్నాయన. ఖచ్చితంగా సరే లేట్ అవుతుందేమో కానీ మాకు కూడా లా పైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజులలో మేము కూడా సుప్రీంకోర్టులో ఉన్నత బెంచ్లను మేము కూడా ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా రానున్న రోజులలో మా పోరాటం అయితే ఆపము. ఈ కేసులకు భయపడే సినిమానే లేదు. ఇవాళ ఈ కేసులు రేపు కావాలనుకుంటే ఇంకేమైనా కేసులు పెట్టు, నీతో శాతనైతే 1-2 నెలలు జైల్లో పెట్టినా సరే ఈ పోరాటం ఆపేది లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుని కోసం, అసలు రెడ్డి అంటేనే ప్రతి ఒక్కని తన తలపైన వేసుకొని కొట్లాడేటోడే రెడ్డి. సో ఖచ్చితంగా ఉట్టి రెడ్డిల కోసమే కాదు, ప్రతి వర్గ ప్రజల కోసం ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో మీరు ఎన్ని కేసులు పెడతామన్నా సిద్ధమే, ఇంకా ఏం చేస్తామన్నా సిద్ధమే. అయితే ఆఖరి పోయేది పానం పోయినాక నెక్స్ట్ అయ్యేది ఏంది? మళ్ళీ పుట్టుకనే. ఖచ్చితంగా మళ్ళీ ఉడతా, మళ్ళీ కొట్లాడతా. ఖబర్దార్ మల్లారెడ్డి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.